పెట్టిన ప్రపోజల్ సీసీ రోడ్ ఏమో పెడదాం ఏమన్నా చూసుకోవాలి. సీసీ రోడ్ లాగా అనుకోరు. ఇప్పుడు ఈ మొదట్లాగా లేదు, కొంచెం ఈడీస్ అన్నది మనము లోకల్గా మన గ్రామాలను దృష్టిలో పెట్టుకొని మనం ఏర్పాటు చేసుకున్నది. చట్టపరమైన హక్కులు అని ఉంటాయి. సో ఇక్కడ ఏదో ఒకటి వాళ్ళు ఊళ్ళో ఉంటారు, ఊరన్నప్పుడు ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళు రెచ్చగొడతారు, చేస్తారు, అన్ని కథలు చేస్తారు అన్నట్టు. కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఏదన్నా ఒకవేళ సపోజ్ ఊళ్ళో ఏదైనా ఆపదగా జరిగినాయి ఏదన్నా మనకు పంచాయత్ సెక్రటరీ ద్వారానో మనకు మీటింగ్స్ అనుకుంటే కంప్లైంట్ కన్సర్న్ అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కొంచెం కంప్లైంట్ ఇచ్చినా కానీ బీటీసీ పేరు ఇవ్వదు. పక్క గల్లీలో లేకుంటే ఇంకా పొలం మూలతోనో లేకుంటే ఇంకా ఇచ్చేసి ఇట్లా మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి చేసుకుంటే దాని మీద మనం చెప్తే మనం మాట్లాడచ్చు. చేస్తే మన ఇబ్బంది అవుతుంది. ఏదైనా మనం ఊళ్ళో పండుగ వేసుకోవడానికి మంచి కొంచెం డెవలప్మెంట్ చట్టపరంగా మనము చేయరాదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. బీటీసీలు అనేది రాంపూర్లో అయినాయి, మన దగ్గర అయినాయి, జగన్పల్లి అయినాయి, కొలిపాయలు అయినాయి, పడకల్లో అయినాయి, వెనకాల ఇబ్బంది అయింది. చెప్పిన మనకు అట్లా ఉండదు. గ్రామాలలో నువ్వు వాడేమో కొత్తగా వచ్చింది, కొత్తగా అంటే పట్టణ ప్రాంతాల్లో తీసుకొచ్చింది. అదే పల్లెటూరు వాతావరణం స్పెషల్లీ మన జిల్లా వాతావరణం తెలియదు. ఈడీసీ లేకుండా ఊళ్ళలో ఏం ప్రాబ్లం ఉండాలో మనకు తెలుసు, తెలియదు. అది సెక్రటరీ ఉన్నారు కదా, సర్పంచ్ ఉన్నారు కదా, అంటే ఏం చూస్తున్నారు చూస్తారు వాళ్ళు కూడా. ఏదైనా కంప్లైంట్ ఇచ్చేటట్టు ఉంటే ఈడీసీ పేరు కాకుండా మనకు పరంగా లేకపోతే పక్క ఉంటాలో వాళ్ళతో కంప్లైంట్ ఒక సిటిజన్గా గ్రామస్తులతో ఒక కమిటీతో ఏదైనా కంప్లైంట్ ఇస్తే మనం చూద్దాం. ఏదైనా యాక్షన్ విషయం ఉంటే డీపో ఎక్కువ పోలీసులు చెప్పి దాంతో మరి మాకు ఏమి అలాగే ఏం పని చేయలేదు. మా వరకు ఏమి పని చేయలేదు. వాళ్ళు ఏంటంటే సరే పాత వాళ్ళు మేము ఏదో జస్ట్ ఏదైనా చేసేస్తే వాళ్ళు